నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, మనం ఈ గణాలకి సంబంధించి అంటే ఏ గణంలో పుట్టిన వారి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి మాట్లాడుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు రాక్షస గణంలో పుట్టిన వారు ఎటువంటి నక్షత్రాల్లో జన్మిస్తారు, వారి స్వభావాలు ఏ రకంగా ఉంటాయి, ఒకవేళ వారి పరిస్థితులు అటు ఇటుగా ఉంటే దానికి పరిహారాలు ఏం చేసుకోవాలి, వాటి గురించి వివరించండి. తప్పకుండా అమ్మా. రాక్షస గణం అనగానే ఏంటంటే రాక్షసుల కింద పనిచేస్తాను కదా అర్థం. ఇది రాక్షస శక్తి అంటే ఏంటంటే అతీతమైన శక్తి ఉన్నవాళ్ళు అంతం. అతీతమైన శక్తి అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ఇప్పుడు మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే చాలా ధైర్యవంతులు, మొండి వాళ్ళు, వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకునే తత్వం ఉన్నవాళ్ళు, ఒక గోల్ అని ఫిక్స్ చేసుకుంటే ఆ గోల్ ఖచ్చితంగా అది కంప్లీట్ అవ్వాల్సిందే అనే గట్టిగా పట్టుదలతో ఉండే మనుషులు, పట్టుదలగా ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ నక్షత్రం కిందకి వస్తారు. అంటే ఏదైనా తీసుకుంటే అంటే వీళ్ళది ఏవి అని అంటే విపరీతమైన ధోరణి ఉంటుంది. అంటే చెయ్యాలి అంటే ఇంకా ఎవరు చెప్పేది వినరు, ఏం చేసేది వాళ్ళు అనుకున్న ప్లానింగ్ అంటే ప్లాన్ వాళ్ళది, ఆలోచన వాళ్ళదే, అన్నీ వాళ్ళవే ఉంటాయి, ఆచరణ వాళ్ళదే ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏ విధంగా అర్థమయ్యేది చెప్పాలి అంటే ఏదన్నా ఎలా ఎలా ఏం చదువుతారో చిన్నప్పటి నుంచి అడుగుతుంటే చాలామంది ఇది చదువుతారు చెప్తారు. వీళ్ళకి ఒక చిన్నప్పుడే ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ ప్రకారంగా వెళ్ళిపోతుంటారు. ఎవరేం చెప్పినా మైండ్లోకి ఎక్కించుకోరు. వీళ్ళు అనుకున్నది ఏదైతే మనసులో అనుకుంటారో గట్టి సంకల్పంతో దాన్ని కంప్లీట్ చేసుకుని చూస్తారు. అది కష్టం అవనండి లేకపోతే సుఖం అవనండి, దాన్ని భరిస్తారు. భరించే శక్తి ఉన్నవాళ్ళు ఎంత బలవంతులు అంటే మనం తీసుకుంటే వీళ్ళని చాలామంది ఎక్కువగా 24 hours కష్టపడే వాళ్ళలో వీళ్ళు తీసుకోవచ్చు. అది జాతకాలు బట్టి కొంతమందికి అదృష్ట యోగాలు ఉంటే పై స్థాయిలోకి వెళ్ళే అదృష్ట యోగాలు ఉంటాయి, కొంతమందికి కింద స్థాయిలోనే కష్టపడుతుంటారు. చాలా బరువు బాధ్యతలు ఎక్కువగా మోసేవాళ్ళు, ఏ విషయమైనా ఒక క్లారిటీగా తెలుసుకునేవాళ్ళు, ఇది నా వల్లే జరిగింది అనే నమ్మకంతో ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే పక్క వాళ్ళు తోసేస్తుంటాం, ఇది వీళ్ళ వాళ్ళు జరిగింది, ఇది వాళ్ళ వాళ్ళు జరిగింది, ఇది వాళ్ళ వాళ్ళు చేశారు, నేను కాదు అని చెప్పేసి. వీళ్ళు అలా కాదు, వాళ్ళన్నిటికీ వాళ్ళే నిలబడి ఇది మేమే చేసుకున్నాం, ఇది మాదే, ఇది మేము చేసుకోగలం, మావతోటి అవుతుంది అని చెప్పి మధ్యలో ఎవరైనా దూరితే మాత్రం వాళ్ళు ఉతికి ఆరేస్తుంటారు. సో వాళ్ళు ఎవరు రానిరుకున్నా, ఒకవేళ వస్తాము చేస్తాము అంటే మాత్రం ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం కష్టపడతాం. అంటే ఏంటంటే వీళ్ళు మాస్టర్లుగా ఉన్నారనుకోండి, ఆ చదువు వచ్చే వరకు వాళ్ళని చదువుకొట్టు కూడా కొడతారు. ఆ కొట్టే లక్షణంలో కూడా ఉన్నవాళ్ళే రాక్షస గణం అంటే దానివల్ల. అంటే అది రావాలి, అది ఏవైనా కానీ నీకు ఆ విద్య రావాల్సిందే, నువ్వు రాకపోతే ఊరుకోను. అది ఏ విధంగా చెప్తారంటే ఇంకా మనం ఇంకా భయపడతాం అన్నమాట. వాళ్ళకి అంత కళ్ళతో భయపెట్టే లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా ఈ రాక్షస గణం ఉన్నవాళ్ళు అనమాట. సో కళ్ళతో భయపట్టగలరు, ఏంటి సైకిల్తో చెప్పగలుగుతారు, ఏ విషయమైనా వాళ్ళు జస్ట్ చూస్తే అర్థమైపోతుంది విషయాలు. ఇవన్నీ చెప్పగలిగే తత్వం ఉన్న వాళ్ళంతా ఈ రాక్షస గణం ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరికీ రాక్షస గణం అంటాం. సో రాక్షస గణంలో దేనికి పుట్టారు అంటే ఎక్కువగా ఈ రాక్షస గణంలో ఉన్న వాళ్ళు మళ్ళీ మోక్షం కోసం పుట్టిన వాళ్ళు, తర్వాత అర్థం కోసం పుట్టిన వాళ్ళు. అంటే అర్థం అంటే డబ్బు సంపాదన. విపరీతంగా చాలా మంది డబ్బు సంపాదిస్తారు. ఎంత సంపాదిస్తారంటే అసలు లెక్క లేకుండా సంపాదించే వాళ్ళు కూడా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళే. అది ఒక్కొక్కరు ఇంద్రభవనాలు ఇల్లు చూసినా, ఒక అందమైన ఇల్లు చూసినా, ఎవరు కట్టలేనంటే అందంగా కట్టడం కానీ, ఎవరు చేయలేనంత అందంగా చేయడం కానీ, ఈ లక్షణాలన్నీ కూడా ఈ రాక్షస గణం ఉన్న వాళ్ళే అన్నమాట. వీళ్ళందరినీ మనం తీసుకోవాల్సి అంటే మనం చాలా వరకు తీసుకుంటే చాలా అతీతమైన శక్తులు ఉన్నవాళ్ళు, తాంత్రిక విద్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉంటారా, ఆ విద్యలో కూడా ఆరితేరిన వాళ్ళు కూడా ఈ నక్షత్రం వాళ్ళే. అంటే ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు అంతా రాక్షస గణం ఉన్నవాళ్ళు. సో దైవశక్తి ఎక్కువగా ఉండగలదు, అలాగే తాంత్రిక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర. సో పట్టింది పట్టు విడవకుండా చేసే శక్తి ఉన్న వాళ్ళు ఎవరంటే రాక్షస గణం అనమాట. సో ఈ గణం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఉంటారు. ఏ నక్షత్రాల వారు ఈ గణంలో ఉంటారు? మనం ఈ నక్షత్రాలను తీసుకుంటే రాక్షస గణ నక్షత్రాలు కృత్తిక, ఆరుద్ర, తర్వాత ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, ధనిష్ట, మూల, శతవిష, ఈ నక్షత్రాలు అన్నీ కూడా రాక్షస గణం ఉన్నవాళ్ళు. సో దీంట్లో ఎక్కువ సాధన చేసేవాళ్ళు, పూజా పునస్కారాలు చేసేవాళ్ళు, నోములు పట్టి అన్ని చక్కగా చేసుకునే వాళ్ళు అందరూ ఉంటారు ఇందులో. అంటే ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరిని తీసుకున్నా సరే మొండితనం అనేది గట్టిగా ఉంటుంది వీళ్ళ దగ్గర. ఒక విషయాన్ని నమ్మారు అంటే ఇంకా వాళ్ళు దాన్ని వదిలిపెట్టరు. ఒక మనిషిని నమ్మారు అంటే వాళ్ళు విడిచిపెట్టకుండా ఉంటారు. ఆ లక్షణాలు కూడా ఈ రాక్షస గణం ఉన్నవాళ్ళు. సో ఎందుకంటే రాక్షస గణం ఉన్నవాళ్ళు జనరల్గా ఏంటంటే రాక్షస గణం ఉన్నవాళ్ళు దైవగణాన్ని చేసుకోరు వివాహం, రాక్షస గణం ఉన్నవాళ్ళు మానుష గణాన్ని చేసుకుంటారు.
ఎందుకంటే దైవగణానికి మానుష గణానికి రాక్షస గణానికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి దైవగణం అనేది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు, ఓకే రాక్షస గణం ఉన్నవాళ్ళు ఒక నియంత్ర పరిపాలన ఉన్నవాళ్ళు. అంటే ఏంటంటే మొండితనం, నాది చెల్లాలి, అది అది న్యాయమా ధర్మమా, న్యాయం ఉంది ధర్మం ఉంది ఆలోచించరు, ఇది నేను చెప్పింది జరగాలి అంతే. అందులో న్యాయం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అన్నిట్లో ఉంటుందని గ్యారంటీ ఉండదు. కొంతమంది విషయంలో తన సొంతంగా నేను నిలబడాలి, నా కుటుంబం నిలబడాలి, నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను అని చెప్పే తత్వం ఉన్న వాళ్ళకు ఈ దీంట్లో వస్తారు. ఓకే ఓకే అది అలా దేవగణంలో ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే నేను బాగుంటే 10 మంది బాగుండాలి. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ బాగుంటేనే, నేను బాగున్నాకే పెడతా, నేను బాగున్నాకే చేస్తాను. ఇప్పుడు ఏదైనా దానం చెప్పాము, ఏదైనా ఇది చేయాలన్నాము, ఫస్ట్ అది నాకు ఫలితం ఏంటి, అది నేను చేసి నాకు వస్తే ఇప్పుడు ఇస్తాను అనే తత్వం ఉన్నవాళ్ళు, కొంచెం మొండితనం ఉన్నవాళ్ళు, వాదించేవాళ్ళు, కాస్త మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు, వితండ వాదన చేసేవాళ్ళు, ప్రతి విషయాన్ని ఆర్గ్యూ చేసేవాళ్ళు కూడా ఈ రాక్షస గణంలో ఉన్నవాళ్ళే. ఇప్పుడు చాలామంది మనకి భగవంతుడు లేడని కొంతమంది, భగవంతుడు ఉన్నారని కొంతమంది ఇలా వాదనలో దిగుతుంటారు. ఈ దిగే వాళ్ళందరూ కూడా ఈ రాక్షస గణంలో ఉన్న వాళ్ళే. ఎక్కడ దగ్గర అనమాట వీళ్ళు, ఈ విషయంలో దగ్గర ఆ విషయంలో దగ్గర అన్నట్టుగా. సో ఈ 2 కాంబినేషన్స్లో ఉన్న వాళ్ళు రాక్షస గణంలో ఉన్నవాళ్ళు. సో వీళ్ళు ఎందుకు పుట్టారు భూమి మీద అంటే వాళ్ళు గత జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని, పుణ్యం కావచ్చు పాపం కావచ్చు, 2 అనుభవించడానికి వచ్చారు. ఓకే చాలామంది ఏంటంటే పుణ్యం చేసుకున్న వాళ్ళకి కుటుంబాలు ఎదుగుదల, ధనము, ఆర్థికంగా బాగుంటుంది. కర్మఫలం ఉన్న వాళ్ళకి ఈ వివాహాలు అవ్వకుండా ఉన్న వాళ్ళకి రాక్షసగణం ఉన్న వాళ్ళే. చాలామంది వివాహాలు కాకుండా ఉన్న వాళ్ళు రాక్షసగణం ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే కంప్లీట్గా పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే సంతానం కూడా కలగకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది సో మనం ఈ నక్షత్రాల వాళ్ళు అందరూ కూడా ఈ వివాహాలు ఎక్కువ అసలు కావట్లేదు. వివాహం అంటే కారణం ఏంటంటే వెతకాలి. సో అది ఈ జన్మలో వాళ్ళు అనుభవించవలసింది ఏంటంటే ఇంతవరకు వాళ్ళకి రుణం, వివాహం దాకా లేదు వాళ్ళకి. అలా చేసుకునే వాళ్ళు కూడా దీంట్లో వస్తారు అనమాట. ఇది రాక్షసగణం లక్షణాలు అనమాట. అమ్మ, ప్రత్యేకించి రాక్షస గణంలో ఉన్నవారి ఈ లక్షణాలు కొంచెం అంటే మొండి పట్టుదల ఏదున్నా అది కొంచెం చేంజ్ అవ్వాలి అని అంటే పరిహారం ఏదైనా ఉందా? ఈ గణంలో పుట్టిన వాళ్ళందరూ ఏంటంటే చేంజ్ అవ్వరు నాన్న, చేంజ్ అవ్వకుండా ఉండమే ఆ లక్షణం. చేంజ్ అవ్వరు వాళ్ళు మన పరిహారం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఎందుకు చూసుకుంటాం అంటే వివాహాలప్పుడు చూసుకుంటాం. వివాహాలు ఉన్నప్పుడు ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ లక్షణాలకు అనుకూలంగా సాత్వికంగా మనం సర్దుకునే గుణం మనకు ఉంటే వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. అయితే వాళ్ళు చెప్పినట్టు మనం వినగలిగితే, చాలా మంది భార్యాభర్తల మధ్యలో మా ఆవిడ నేను చెప్పినట్టు వింటుందంటారు. కొంతమంది భర్తలేమో మా ఆవిడ నేను చెప్పినట్టు వింటుందంటారు. కొంతమంది భార్యలు మా ఆయన నేను చెప్పినట్టు చేస్తారంటారు. ఈ చెప్పేటప్పుడు వినే లక్షణం అయితే ఎవరైతే ఉన్నారో అది సాఫీగా జరిగే కుటుంబాలు. అంటే ఎవరో ఒకరు మాట వింటే నడుస్తుంది కుటుంబం. నేను విన్ను అనకన్నా ఇప్పుడు రాక్షసగణం ఉన్న ఇద్దరు వివాహం చేసుకున్నాం అనుకో, ఇద్దరు వినరు మాట. సో ఓకే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాక్షసగణ లక్షణాలు ఉన్న వాళ్ళు ఇద్దరు వ్యక్తుల్ని వివాహం చేయకూడదు. చేస్తే ఏమంటే ఇద్దరు మాట వినరు. సో వివాహాలు మాత్రమే ఇది ఎక్కువగా చూసుకుంటాం. అలాగే చిన్నప్పుడు మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు ఈ గణంలో పుట్టారనుకోండి, పిల్లలు ఈ నక్షత్రాల్లో పుట్టారనుకోండి, ఈ గణం తెలిసింది మనకి. అప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాలి. అంతా నువ్వు అనుకున్నట్టు జరిగినప్పుడు ఎదురు వాళ్ళు చెప్పేది కొన్ని కాస్త వినాలి నాన్న అని చిన్నప్పుడే వాళ్ళకి ఏదైనా నూరు పోసి ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అయినంత అది ఫాలో అవుతారు. అంటే రాక్షసగణం ఉన్న వాళ్ళు ఏంటంటే సహజంగా మంచి వాళ్ళే. ఈ మంచి వాళ్ళకి మనం ఏది నేర్పిస్తే దాన్ని ఎక్కువగా నమ్ముతారు వాళ్ళు. సో ఏదైతే గుణం నమ్ముతారో వాళ్ళు దాన్ని మనం చిన్నప్పుడే నేర్పించాలి. ఇప్పుడు చిన్నప్పుడే ఈ నక్షత్రం వాళ్ళు అనుకోండి చెప్పాలి, అందరికీ ఇవ్వడం నేర్పించాలి వాళ్ళకి, ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి. ఇప్పుడు మనం చెప్పే అర్థంలో విషయంలో ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు ఎలా గైడ్ చేయాలన్నప్పుడు చాలామంది పేరెంటల్ గైడింగ్ తీసుకుంటున్నారు ఎలా పెంచాలనేసి. ఇవి నక్షత్రాలు తెలిసినప్పుడు ఈ లక్షణాలు తెలిసినప్పుడు వాళ్ళు ఇలా ఉంటారు కనుక వాళ్ళకి మనం నేర్పించాల్సింది దైవభక్తి, పెద్దవాళ్ళు చెప్పే మాట వినడం. నువ్వు చెప్పింది కరెక్ట్ అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళు చెప్తే సరే అని చెప్పాలి. అంటే పెద్దగా అయినాక ఎట్లాగో వినరు కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు నేర్పిస్తే పెద్దగా ఫాలో అవుతారు వీళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఏం చెప్తామో వాళ్ళ మైండ్లో ఏదైతే విత్తనాలు వేస్తామో ఖచ్చితంగా, అంటే ఏవైతే విషయాలు చెప్తామో ఆ విషయాలు ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, అందుకని చిన్నప్పుడు చెప్పాలి వీళ్ళకి. అందుకని పెద్దవాళ్ళు మార్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒక్కొక్కసారి నాదే కరెక్ట్ అనుకోకుండా ఆ అవతల వాళ్ళ విషయంలో ఆలోచిస్తే వీళ్ళకి కొంచెం అనుకూలంగా జరుగుతుంది. ఓకే, అది. అయితే దేవగణంలో ఎటువంటి నక్షత్రాల వారు జన్మిస్తారు, ఆ నక్షత్రాలు ఏంటి, ఈ నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. దేవగణం అనగానే ఏంటంటే మనకి 27 నక్షత్రాలని 3 భాగాలుగా తీశారు. అంటే 9 చొప్పున. సో 9 నక్షత్రాలు రాక్షసగణం, 9 నక్షత్రాలు దేవగణం, 9 నక్షత్రాలు మానుష్యగణం. ఈ గణాల్లో ఉండడం వల్ల ఏంటంటే ఈ గణాలు దేనికి చూస్తాం ఎక్కువగా అంటే పెళ్లికి పొంతను చూసుకుంటుంటారు.
చాలా మందికి ఏ గణం వాళ్ళు ఏ గణం వివాహం చేసుకోవచ్చు అని. సో పెళ్ళికి చాలా ప్రాధాన్యత ఈ గణాల యొక్క ప్రాధాన్యత. తర్వాత ఈ గణానికి ఏ జంతువులు వస్తాయనేందుకు చూసుకుంటారు. సో ఈ జంతువులు లక్షణాలు దీనికి కంపల్సరీగా మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళ జీవితాంతం, ఇప్పుడు పాము ముంగీస వచ్చింది అనుకో, పాము ముంగీసలో కొట్టుకుంటారని చెప్పి, పిల్లి ఎలుకలా వస్తే ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయని చెప్పేసి అలా రాకూడదని చెప్పి ఈ గణాలు చూడడము, ఈ గణం వేళ పొంతన. అయితే నేను రీసెర్చ్ చేసే దాంట్లో దేవగణంలో పుట్టిన లక్షణాలు ఏంటంటే, దేవగణంలో ఎవరైతే పుట్టారో దేవతల ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. అంటే చాలా వరకు మనకి ఉంది కదా, ధర్మార్థ కామ మోక్షాలు. అంటే ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే 4 ఉన్నాయో, ఎవరు పుట్టినా ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో చూసుకోవాలి. అంటే ధర్మం కోసము, అర్థం కోసము, కామం కోసము, మోక్షం కోసము. కామం కోసం అంటే కామం అంటే వేరేది కాదు, కామ్యార్థం కోసం. అంటే ఈ భూమి మీద వాళ్ళు తీర్చవలసిన రుణానుబంధాలు, కర్మ ఫలితము అన్ని అనుభవించడానికి, దాన్ని తీర్చడానికి, అవన్నీ తీసుకోవడానికి కామం అనమాట. సో కామ్యార్థము అని అర్థం. అలాగే ఈ దేవగణంలో పుట్టిన వాళ్ళు చాలా వరకు ఏంటంటే మోక్ష స్థానంలో ఉన్నవాళ్ళే. అంటే ఇది ఆఖరి జన్మ అవ్వచ్చు, ఈ జన్మ తర్వాత నెక్స్ట్ జన్మ లేకపోవచ్చు వాళ్ళకి. అయితే ఈ జన్మలో అనుభవించవలసిన ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి అలా పుట్టిన వాళ్ళందరూ ఈ దేవగణ నక్షత్రాలు. అంటే ఇందులో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం, బాగా వీళ్ళు పూజలు చేస్తారు, వీళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరూ దేవగణం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ జన్మ కదా. సో బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో, గత జన్మలో చేసుకున్న పాపాలు, ఏవైతే పాపం ఉందో, పుణ్యం ఉందో, అవంతా కంప్లీట్ చేయడానికి. అంటే మన జన్మ, అంటే మన సోల్ ఎప్పుడైతే చనిపోయి పైకి వెళ్తుందో, ఈ వెళ్ళేటప్పుడు మోక్ష సాధనకి వెళ్ళినప్పుడు ఇంకా మళ్ళీ జన్మ ఉండదు వాళ్ళకి. ఇంకా మళ్ళీ జన్మ అనేది రాదు, ఏ జన్మ రాదు. వాళ్ళు ఇంకా ఆనందంలో, వైకుంఠంలో సంతోషంగా ఆనందాన్ని, ఆ పరమానందాన్ని అనుభవించడానికి మాత్రమే ఉంటారన్నమాట. ఇలా దేవతా శక్తి వస్తుంది వాళ్ళకి. సో దేవతలుగా మనం చెప్పుకునే వాళ్ళలో వీళ్ళు కూడా అందులోనే వస్తారు. ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా దేవగణ నక్షత్రాలు. సో వీళ్ళలో కొంతమంది కష్టాలు ఎక్కువ అనుభవిస్తారు, కొంతమంది సుఖాలు ఎక్కువ అనుభవిస్తారు. అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు పనిచేస్తుంటారు. చాలా మందికి సంతానం ఉండదు, వీళ్ళకి చాలా డబ్బు ఉంది కానీ వీళ్ళ సంతానం ఎందుకు కలగలేదు వీళ్ళకి, అసలు ఎందుకు వాళ్ళు అనుభవించడానికి, ఆస్తి అనుభవించడానికి ఎవరు లేరు వీళ్ళకి అంటారు. వాళ్ళు దానాలు చేస్తూనే ఉంటారు, వాళ్ళ డబ్బు అంతా వస్తుంటే దానం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ జన్మ వాళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి. ఏదైనా రుణం ఉంటేనే వాళ్ళకి ఏదైనా జరుగుతుంది. అంటే కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎక్కువ కష్టపడతా అంటే వాళ్ళు ఎక్కువ రుణానుబంధంతో ఉన్నవాళ్ళు. ఎక్కువ మంది పనులు చేస్తున్నా సరే ఇంకా కష్టం వస్తుంది, ఇంకా కష్టం వస్తుంది అంటే ఎక్కువ రుణం ఉంది వాళ్ళకి. ఆ రుణం కంప్లీట్ చేసుకొని వెళ్ళడానికి మాత్రం వచ్చిన వాళ్ళు. సో ఈ దేవగణ నక్షత్రాలన్నీ కూడా అలా దేవత అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు. వీళ్ళకి ఏ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకుంటే వాళ్ళు బతకడం కాకుండా 10 మంది ఎలా బతకాలని నేర్పిస్తారు. ఇది దేవగణ నక్షత్రం వాళ్ళది. అంటే వీళ్ళు బతకడమే కాదు, చాలా మంది ఏంటంటే మేము బాగుంటే చాలు, మా ఇల్లు బాగుంటే చాలు అనుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు, మేం బాగుండాలి, తర్వాత నాతో నడిచిన అందరూ బాగుండాలి, తర్వాత ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో అందరూ బాగుండాలి. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎదగడానికి నిలబడతారు, తర్వాత వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని ఎదిగేలా చేస్తారు. ఆ తర్వాత ప్రపంచంలో ఏవైతే శక్తులు మనకి అనుకూలంగా ఉంటాయో వాళ్ళందరితో కలిసి అన్ని పనులు చేస్తారు. దీంట్లో మనము ఎవరైనా తీసుకోవచ్చు అంటే చాలా మంది తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ పూజలు చేసేవాళ్ళు, తాంత్రిక విద్యలు చేసేవాళ్ళు, మంత్ర సాధన చేసేవాళ్ళు అందరూ కొని ఈ మోక్ష సాధనలో వచ్చిన నక్షత్రాలే ఉంటాయి. సో వీళ్ళందరూ ఏంటంటే రుణానుబంధాన్ని విముక్తి చేసుకొని వెళ్ళడానికి వచ్చిన అనమాట. ఇవి దేవగణ నక్షత్రాలు. సో మన దేవతాగణ నక్షత్రాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే సహజంగా మంచి బుద్ధి ఉంటుంది. ఒకళ్ళ దగ్గర తీసుకోవాలని కానీ, ఒకళ్ళని మోసం చేయాలని కానీ, మనమే బతకాలని కానీ ఇలాంటి ఆలోచన ఉండదు. ఖచ్చితంగా అందరికీ సాయం చేయాలి, సాయం చేసి చెప్పిన అన్యాయం అయితే చేయకూడదు అనే లక్షణం ఎక్కువ ఉంటుంది. ఏ నక్షత్రాలు అన్నారమ్మా? మనకి దేవగణ నక్షత్రాలు అశ్విని, మృగశిర, తర్వాత పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, స్వాతి, శ్రవణ, రేవతి, ఇవన్నీ కూడా మనకి ఈ దేవగణ నక్షత్రాలు అనమాట. సో ఈ దేవతాగణాల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఏంటంటే మోక్ష సాధనకే ఎక్కువగా ఉన్నవాళ్ళు. దీంట్లో ఎక్కువ అనురాధ తీసుకోవచ్చు, రేవతిని తీసుకోవచ్చు. అయితే ఏంటంటే నక్షత్రం ఒకటే మోక్ష సాధనకి వెళ్ళిన వాళ్ళు కాదు, దీనికి లగ్నము, లగ్నాలకి రాశి. సో లగ్నము, రాశి, నక్షత్రం అన్ని మ్యాచ్ అయితే ఖచ్చితంగా మోక్షం. ఇప్పుడు నేను మోక్షం అన్నా కదా వీళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారా అంటే అలా కాదు. దీంట్లో ఎక్కువగా ఉండేది మోక్షానికి వెళ్ళేది ఎక్కువ అనురాధ నక్షత్రం వాళ్ళు, తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా రాశి అలాగే మీనరాశిలో ఉంటుంది, వృశ్చిక రాశిలో ఉంటుంది. ఈ రెండు కూడా మోక్ష సాధనకే వచ్చిన రాశులు అన్నమాట. అయితే లగ్నాలకు మ్యాచ్ అవ్వాలి వీళ్ళకి. సో మోక్ష సాధన అనేది జస్ట్ ఇది
ఒక 30% మనం దీని రిజల్ట్. 70% రిజల్ట్ రాశి లగ్నము, వాళ్ళు ఏ లగ్నానికి లగ్నాధిపతులు ఏమయ్యారు, ఎక్కడున్నారు, ఓకే. ఇవన్నీ చూసుకుంటేనే అది మోక్ష సాధనకి. ఇప్పుడు ఒకవేళ సుమారు మాట్లాడుకుందాము అంటే ఈ పలానా ఈ లగ్నం ఈ రాశి ఇలా పుట్టిన వాళ్ళు అని ఉదాహరణకి ఏదైనా చెప్పొచ్చామా మోక్షాన్ని పొందగలిగేవారు? తప్పకుండా. అంటే ఇప్పుడు ఏంటంటే మనం మీన రాశిలో పుట్టారనుకోండి, అది మోక్ష సాధనం. వృశ్చిక లగ్నం అయింది, అది మోక్షానికి. సో మీనరాశిలో పుట్టిన వాళ్ళు వృశ్చిక లగ్నం అయి ఉంటే ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళిన వాళ్ళే ఉంటారు వాళ్ళు. సో మోక్ష సాధనకి తపస్సు చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు. అంటే ఏంటి మోక్షము అంటే ఇక్కడ వాళ్ళు భూమి మీద వచ్చి స్థాపించవలసిన చాలా విషయాలు స్థాపించడము, జరిపించడము, చేయడము. మనకి ఉదాహరణకి చెప్పాలంటే మనం కంచి పరమాచార్య స్వామివారు అండి, నిత్యం నడిచే దేవుడు అంటాం ఆయన్ని. ఆయన అనురాధ నక్షత్రమే. సో ఆయన రావడమే, చెప్పడమే అందరికీ ఒక సిద్ధాంతం ఏం నేర్పించారంటే మనిషి సహజంగా మనం ఎలా బతకాలి, ఆర్భాటాలు హంగామాలు కాకుండా ఆయన నడిచే దేవుడు అంటాం కదా. సో ఎక్కడికి వెళ్ళి నడుచుకుని వెళ్ళిపోతుండేవాడు ఆయన. హిందీ మొత్తం మన దేశం అంతా పాదయాత్ర చేస్తారు ఆయన. అంత సాధన అంత రావడం కారణం ఆయన ఆ నక్షత్రంలో పుట్టడం. సో మోక్షాన్ని పుట్టిన వాళ్ళు ఉంటారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది. ఇంకా మనం తీసుకుంటే ఇప్పుడు మన ప్రస్తుతం నడుస్తున్న మన రాజకీయాల్లో సో మన ప్రధానమంత్రి గారు అనురాధ నక్షత్రం. ఇప్పుడు ఆయన కొని చూసుకుంటే ఆయన కూడా మన దేశాని కోసం చాలా సేవ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ నక్షత్రాలు అన్నమాట వాళ్ళు. సో మీనరాశి వృశ్చిక లగ్నం అయినా, వృశ్చిక రాశి మీన లగ్నం అయినా ఈ మోక్ష సాధనకి పుట్టిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఇలా మనం తీసుకోవచ్చు ఉదాహరణకి. అంటే ఉదాహరణకి చెప్పాను, బట్ లగ్నాధిపతులు కూడా ఎక్కడున్నారో మోక్షానికి సంబంధించిన ఏవైతే గ్రహాలు ఉన్నాయో అవి కూడా అనుకూలంగా ఉండాలి. అలా కనిపిస్తేనే, అంటే జాతకాన్ని మనం పరిశీలన చూస్తేనే మనకి నెక్స్ట్ జన్మ ఉందా లేదా అనేది మన జాతకం తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మోక్షం పొందడానికి సంబంధించిన లగ్నము ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే వాళ్ళు సింగిల్గా ఉండి ఇలా దేవతకు సంబంధించిన దేవుళ్ళకు సంబంధించిన విషయాలు చేసే వారికి వర్తిస్తుందా, లేదు ఈ సంసార బంధనాలలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుంది. దేవగణాలు అంటే దేవతలు ఒక ఎన్నుకున్న వాళ్ళు వీళ్ళందరూ. అంటే వీళ్ళు ఈ పనికే ఎన్నుకున్న వాళ్ళు. ఒకటి దైవశక్తి కోసం, అదే ధర్మార్థ కామ మోక్షాలు 4 స్థానాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు నక్షత్రాలు. ఈ 4 స్థానాల్లో ఎవరెవరు ఏ పనులు చేయాలి అనే దాంట్లో ఉంది. మీకు ఉదాహరణకి అందరికీ అర్థమయ్యే విధంగా ఉండడానికి కోసం నేను ఈ నక్షత్రాల గురించి చెప్పాను. మోక్షం అంటే ఇప్పుడు మనకి స్వామివారు ఉన్నారు, తర్వాత ఇప్పుడు నడుస్తున్న రాజకీయ నాయకుల్లో ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఇలా మనం ఎందుకు చెప్పుకుంటామంటే అర్థం అవడానికి ఈజీగా. కాబట్టి జాతకం చూస్తే మనం వచ్చే జన్మ ఎలా ఉంది, ఈ జన్మ ఏంటి, అసలు ఈ జన్మలో ఎందుకు పుట్టాం అసలు అనేది కారణం తెలుస్తుంది. ప్రతి మనిషి నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్న వేసుకోరు ఎవరు వేసుకోరు. ఒకసారి వేసుకుంటే దాని వివరణ అర్థమవుతుంది. నేను భూమి మీద ఎందుకు వచ్చాను, అసలు ఏం సాధిద్దామని వచ్చాను అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళ మనసుకి ఒక క్వశ్చన్ వేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా దానికి ఒక అర్థం కనిపిస్తుంది. భగవంతుడు చూపిస్తాడు వాళ్ళకి. వాళ్ళు ఆ సాధన మీద చేయాలి. ఎందుకు పుట్టాను భూమి మీద నేను అని సాధన చేయాలి. అంతేగాని ఏదో మనిషిని వచ్చింది ఎలా పడితే అలాగే చాలా మంది అంటారు, చాలా చిన్న జీవితం, ఉన్న జీవితం అనుభవించాలి, ఆనందంగా బతకాలి, ఎందుకు ఇవన్నీ ఆలోచించాలి అంటారు. అది కూడా ఒక కర్మ ఫలమే. అంటే గత జన్మ వీళ్ళు చేసుకున్న పుణ్యాన్ని ఈ జన్మ వాళ్ళు అలా అనుభవించమని చెప్పి భగవంతుడు పంపించాడు. అందుకే వాళ్ళు అలా అనుకుంటారు. కొంతమంది కంటిన్యూ తపస్సు చేస్తూ ఉంటారు. ఎంత తపస్సు చేస్తారు అంటే అసలు అంతంత తపస్సు ఎలా చేస్తారండి అనుకుంటాం. చేస్తారు వాళ్ళు, అది వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు దానికి నియమించారు. కొంతమంది చాలా లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీనరాశిలోనే ఉన్న నక్షత్రాల్లో ఇప్పుడు మనం చేసుకుంటే, ఇప్పుడు మనం అనురాధ నక్షత్రము, రేవతి నక్షత్రం చెప్పాం, మిగతా అశ్విని నక్షత్రం ఉంది. వాళ్ళు మోక్ష సాధన కోసం కాదు కదా, వాళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు. అన్ని వ్యాపారాల్లో, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటారు, సంపాదించాలనుకుంటారు. వాళ్ళకి అది ఇష్టం. సంపాదించి నలుగురికి సేవ చేయాలనుకుంటారు. వాళ్ళు ఫస్ట్ సంపాదించాలి, పేరు రావాలి, తర్వాత సేవ చేయాలి. అది అంటే ఫస్ట్ నేను నిలబడాలి, నాకు రావాలి, ఆ తర్వాత నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, ఆ తర్వాత నేను నలుగురికి సాయం చేయాలి. ఇది అశ్విని నక్షత్రం వాళ్ళది. అసలు వీళ్ళకి దేవగణమే. అలాగే పుష్మి నక్షత్రం, అలాగే పునర్వసు నక్షత్రం. వీళ్ళు రీసెర్చ్ చేస్తారు ఎక్కువ, రీసెర్చ్ మోడ్ వీళ్ళంతా. అంటే ఏంటంటే పుష్మి నక్షత్రం వాళ్ళు మనుషులను స్టడీ చేస్తారు. మనుషులు ఎలా ఉంటారు, తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళతో ఎలా నడుచుకోవచ్చు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళు దాని మీద వాళ్ళకి ఇష్టం, ఇంట్రెస్ట్. అలాగే పునర్వసు తీసుకోండి, వాళ్ళు శాస్త్రాల మీద స్టడీ చేస్తారు ఎక్కువ. ఒక పూజ కానీ ఒక శాస్త్రం కానీ పట్టుకున్నారనుకో, ఈ విధానం ఎలా చేయాలి, ఈ విధానంగా వెళ్ళాలి, ఈ విధానంలో చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క ఆలోచనలతో ఉంటాయి. ఇవన్నీ దేవగణ నక్షత్రాలే. సో వీళ్ళందరూ ఏంటంటే భూమి మీద దేవతలు ఒక ఎన్నుకొని పంపించిన వాళ్ళు కనుక వీళ్ళకి ఎప్పుడు కొన్ని ఏంటంటే కష్టం అనేది కనబడకుండా వెళ్ళిపోతుంటుంది. కష్టం వస్తుంది
కానీ దాన్ని దాటగలుగుతారు. ఆ ధైర్యం ఉంటుంది వీళ్ళకి. ఓకే. ఆ కష్టాన్ని దాటే టైంకి అనుకుంటుందా, అవును. ఆ టైంకి భగవంతుడు అలా హెల్ప్ చేశాడండి మాకు. అవును. తెలియదు ఎలా వచ్చిందో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఆ క్షణాన్ని మాత్రం అయిపోయింది, ఆ పని అయిపోయింది, గట్టికి ఇచ్చేసారు అంట. ఇవన్నీ కూడా దేవగణ నక్షత్రాలు. సో ఈ దేవగణ నక్షత్రాలు అన్ని కూడా ఏంటంటే ఆ సమయానికి భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఏదో ఒక రూపంలో. ఓకే ఓకే. అందుకే వీళ్ళు కాకపోతే వీళ్ళు ఎంత చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా దేవత ఒక అనుగ్రహం కనుక ఎప్పుడు దేవతలు దూరంగా ఉండకూడదు. వీళ్ళు చాలామంది దేవుణ్ణి నమ్మము, మేము ఇంకా వేరే నమ్ముతూ ఉంటారు. అలా కాకుండా దేవతల దగ్గరగా ఉండాలి, అప్పుడు వీళ్ళకి సాధన ఇంకొంచెం దగ్గర అవుతుంది. వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేము దేవగణంలో పుట్టిన నక్షత్రాలు కనుక ఎప్పుడు దైవానికి అనుకూలంగా దైవాన్ని అనుసరించి దైవానికి సంబంధించి ఆ కోణంలో తిరగాలి. వీళ్ళు ఆ కోణాన్ని వదిలేసి పక్కకు రాకూడదు. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ జన్మ కారణార్థం తెలుస్తుంది, వాళ్ళకి మోక్షంకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది విషయం. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.